శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 జూన్ 2026 2026 నుండి 4th జులై 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ అంటే 9 గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి చంద్రరాహుల్ కాంబినేషన్ 3-4 తారీఖులో ఉన్నారు. అంటే చంద్రరాహుల్ ఉన్నారంటే చాలా అదృష్టం అండి. మీకు అదృష్టం కాదు, ఇంకా చెప్పాలంటే ఒక విధమైన ప్రయాణాలు, అదృష్టంతో కూడినటువంటి ప్రయాణం. అదృష్టం కాదన్నో అదృష్టమే. చంద్రరాహులు ఉన్నారంటే భార్య గారి మాట మీరు వినడమో, మీరు మాట భార్య గారు వినడమో, అంటే భార్య భర్తలు ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ అనేకమైన రకాల మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. చంద్రరాహుల వల్ల ఫిజిక్ బాగా ఉంటుంది, దైవభక్తి పెరుగుతుంది. 3-4 తారీఖుల్లో దైవ దర్శనాలు చేసుకుంటారు. అమ్మవారి యొక్క దర్శనాలు, చండీ అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్నాడు అంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. ఉన్నతమైన విద్య విదేశాలకు వెళ్ళడం ఖాయమే. కుంభరాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళి తీరుతున్నారు అంతే. పైగా దైవ దర్శనాలు చేసుకుంటారు. కానీ ద్వితీయ భావంలోని శని కుటుంబంలో ఇబ్బంది కలిగించడము, సకాలంలో డబ్బులు చేతికి రాలేకపోవడము, ఆర్థికంగా నష్టపోవడము ఇవన్నీ ఉన్నాయి కదండి, అవునా? కానీ మీ సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ భావాన్ని కూడా చూసుకుంటున్నాడు. కానీ ఏ నడితే ప్రభావం ఉన్నా శని గురుదృష్టి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా మంచిగా చేస్తాడు శని. పైగా మీ అమ్మగారి ఆరోగ్యం బాగుంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. పైగా 4th భావంలో కుజుడుగా ఉన్నాడు కాబట్టి విద్యలో ఆటంకాలు కలిగిన భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. పంచమస్థానంలో రవి, సప్తమాధిపతి పంచమంలో ఉన్నాడు. అంటే యాక్చువల్గా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. దైవ దర్శనాల వలన, దేవుడి యొక్క ప్రభావం వల్ల సంతానం రవి వలన పుత్ర సంతానం కలుగుతారు. స్టాక్ మార్కెట్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సాహిత్య రంగంలోనూ, సంగీత రంగంలోనూ, అంటే మ్యూజిక్ అంటాం మనం, నృత్య కళాకారులకి బాగా కలిసి వచ్చే అంశం. ఓ అద్భుతం ఏంటంటే 6వ భావంలో బుద్ధుడితో కలిసిన గురుడితో కలిసిన శుక్రుడు బ్రహ్మాండంగా 6వ భావంలో ఉన్నారు. శుక్రుడు మంచివాడు కాదు 6వ భావంలో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బుధ గురుల యొక్క శుభ లక్షణాలు మీ మీద ఉంటాయి. గురుడు పరమోచ్చులో 2వ ఇంటి వాడు, 5వ ఇంటి వాడు, 5వ భావంలో 6వ భావంలో పరమోచ్చులో ఉన్నాడంటే ధనానికి, కుటుంబ వ్యవహారానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. చేతి నిండా డబ్బులు ఉండి తీరుతాయి, జోబు నిండా అంటాం మన సరదాగా. పైగా గురుబుధ కలయిక వలన మ్యాథమెటిషియన్ గాను, యాస్ట్రాలజర్స్గా గాను, అలాగే ఆడిటర్స్, ప్రముఖమైన ఆడిటర్స్ అందరూ బుధ గురు కాంబినేషన్లోనే ఉంటారు. అది ఖచ్చితం. పైగా మీకు ఒక విషయంలో అధ్యయనం చేయండి, ఏ విషయం సరే అధ్యయనం చేయండి, మీరు ఊరుకోరు. ఇంద్రియ నిగ్రహం కూడా కలిగి ఉంటారు మీరు. పైగా కొద్దిగా మీ మాట కటువుగా ఉండి కానీ చాలా మంచి మనసు. అందుకనే బుధ గురుల యొక్క శుభ లక్షణాలు మీ మీద ఆధారం, మీ మీద ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. పైగా మ్యాథమెటిషియన్గా మీరు చాలా చాలా బాగుంటారు. యాక్టర్స్గా, డాక్టర్స్గా చాలా మీకు మంచి లక్షణాలు ఉన్నాయి. మీకు ఎక్కడికి వెళ్ళినా ఆదరామానాలు ఏ మాత్రం తగ్గవండి. 10 మందిని ఆకర్షించగల వ్యక్తిగా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఉందంగా ఉంటారు, గొప్పవారిగా ఉంటారు, గొప్పవారిగా బతకాలనే లక్షణాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాత గల వ్యక్తిగా మీరు ఉంటారు అన్న సందేహం లేదు. కేతు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో ఉన్న కేతువుకి మీకు కుజదృష్టి ఉంది కాబట్టి భార్య భర్త విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంచెం ఆలస్యంగా వివాహాలు అవడానికి అవకాశం ఉంది. కాకపోతే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అని చెప్తుంది మొదటి చెప్తుంది అదే. 9th హౌస్ శుక్రుడు బాగున్నాడండి. 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. బట్ డోంట్ వరీ, శుక్రుడు వలన, గురుడు వలన మేనమామలు బాగుండము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, అలాగే రోగ బాధలు, రుణ బాధలు తగ్గడము, కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీరు గెలవడం కూడా జరుగుతుంది ఖచ్చితం. సరే, మీకు భాగ్యస్థానం కూడా చాలా చాలా బాగుంది. అదే దశమస్థానం కూడా ఎక్స్ట్రాడినరీ అండి. అంటే గురుదృష్టి కుజదృష్టి ఉండడం వలన IAS ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్, అదే పోలీస్ సంబంధించిన శాఖల్లో బాగా ఉన్నతంగా రాణించడము, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ మీరు బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా భాగ్యస్థానం బాగుందంటే విదేశ పర్యటన ఉంటాయి. అలాగే మీరు వెండి వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, పైగా కుజుడు ప్రభావం కూడా సాఫ్ట్వేర్ కదండి,
రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా ఉంటాయంటే సందేహం లేదు. ప్రొఫెషనల్గా మీకు థ్రిల్లింగ్ ఉంటుందండి. ప్రొఫెషనల్గా అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు. మీ కుజగురుల వలన రాజకీయ రంగంలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు ఫస్ట్ అండ్ సెకండ్ తారీఖులో మీరు బహుశా ప్రయాణాలు చేస్తారు, ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ దైవ దర్శనాలు, అమ్మవారి దర్శనాలు జరుగుతాయి. ఇప్పుడు మనం పరిహారాలు తెలుసుకుందామండి. పరిహారాల కంటే ముందర నేను మీ వాండర్ ఆదినారాయణ శర్మ. నేను ఆల్మోస్ట్ 36 years నుంచి నాకు అస్ట్రాలజీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ నేను కాస్ట్ అకౌంటెంట్, మీకు అది తెలిసిందే, అది చెప్పక్కర్లేదు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు, టైమ్ ఆఫ్ బర్త్, మీ పేరు, ఇవన్నీ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం చెప్పచ్చు. చాలా మందికి నేను చెప్పిన వాళ్ళలో కూడా నిన్న రాత్రి కూడా ఫోన్ వచ్చింది ఒక చోట నుంచి. నిన్న రాత్రి అంటే జస్ట్ ఆల్మోస్ట్ 25వ తారీఖు 25th June అని. అక్కడ మాకేంటంటే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. ఏమండి మీరు మా అబ్బాయికి చెప్పారు డాక్టర్ వస్తుందని, మేము చాలా టెన్షన్ పడ్డాం. 4th July 3rd నుంచి ఎప్పటి నుంచి మరి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి భంగపడ్డాం. మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా వచ్చిందండి అది సీటు, చెప్పిన డేట్లోనే వచ్చింది అని అన్నారు. నాదేంలో ఉందండి, మీ వాడి జాతకంలో ఉంది, దాన్ని అనాలిసిస్ తీసి చెప్పాను. అర్ధరాత్రి ఫోన్ చేశాడు ఆయన. సరే అది పక్క పెడదాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. ఆల్మోస్ట్ మీకు పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి అన్నది కానీ, చిల్డ్రన్ ఎప్పుడు ఉంటారని కానీ, లేకపోతే అనేక రకాల అంశాల మీద మనం పరిశీలన చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. నేనే మీకు పరిష్కార మార్గాలు కూడా చెప్తుంటాను, పైగా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు మాత్రం మా మిస్సెస్ లిఫ్ట్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్లస్ నేను వేరే ఆస్ట్రాలజీ అనేది ఏముండదు, అదొక్కటే. నా పేరు మీద చాలా మంది కూడా ఓపెన్ చేసేసుకున్నారు, అది మీరు నమ్మకండి. మంది ఆది ఆస్ట్రాలజీ AA అని ఉంటుంది. అది చాలా మంది అల్లు అర్జున్ పెట్టారు అంటుంటారు. సరే అది మనకు సంబంధం లేదండి, నాది ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. సరే అది పక్క పెడతామండి. ముఖ్యంగా మీరు మీ ఇంటి గురించి తెలుసుకోవాలన్నా, అంటే మీ పేరుని ఏ దిక్కు, ఏ వైపు అంటే ఈస్టా, వెస్టా, నార్త్, సౌత్ పనిచేస్తాయి, అటువంటి గృహాల్లో ఉండాలా, ఎటువంటి గృహాల్లో ఉండాలి. ఒకవేళ అద్దె ఇళ్ళలో ఉన్నా కూడా మీ పేరును రీత్యా ఎటువైపు ఉంటే బాగుంటుంది అని కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటారు, అవి చెప్పచ్చండి. అంతేకాదు మీకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, తెలుసుకోవాలనిపిస్తుంటే, మన దీంట్లో వాస్తులో నేను చెప్తాను. నేను మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. సరే, ఇంకా చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి 28 June నుండి 4వ తారీఖు June వరకు కూడా ఏ పరిష్కార మార్గాలు తెలుసుకుందాం, ఏం చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా 29వ తారీఖుని పౌర్ణమి వచ్చిందండి. జ్యేష్ఠ మాసంలో చివరి పౌర్ణమి అనమాట. చివరి పౌర్ణమి అంటే జ్యేష్ఠ మాసంలో బహుళ పౌర్ణమి అంటాం మనం. చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమి రోజే మంచి పనులు చేయడం, శివాభిషేకాలు చేసుకోవడం, దానం చేయడము, వస్త్రదానము చేసుకోవడము, అలాగే అన్నదానము, మంచినీళ్ళ దానము, ఇట్లా దానాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చండీ హోమాలు కూడా చేస్తుంటారు. ఆ చండీ హోమాలలో కూడా మీరు పాల్గొని మీరు మీ పేర్లు ఇచ్చి మీరు చేసుకోవచ్చు. అంటే దగ్గర ఉన్న మీ టెంపుల్స్లో చేసుకోండి. పాల్గొని అంటే నేనే చేయట్లేదండి, జనరల్గా మీ టెంపుల్స్లో వాటిల్లో వెళ్ళి దగ్గరుండి చండీ హోమాలు చేయించుకోవడం చాలా పవర్ఫుల్. అంతేకాకుండా March 3 అనుకుంటా అండి, అదే సారీ మార్చి కాదు, July 3ని సంకటహర చతుర్థి కూడా వస్తుంది. అదొకటి చాలా పవర్ఫుల్ అండి. చాలామంది వినాయకుడిని గరికతోటి, పూలదండలతోటి, ఆయనకి ఇష్టమైన స్వీట్ పదార్థాలు సమర్పించడం, అది ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల కూడా మీ కుటుంబంలో సమస్యలు, దోషాలు, కోర్టు కేసులు, మా భార్య భర్తల విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ తొలగిపోయి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.